మీరు కూడా డాడీకి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫ్యాన్స్. అండ్ మీరు ఫస్ట్ టైం ఖైదీ నంబర్ 150ని మెయిన్ థియేటర్లో చూసినప్పుడు మీరు ఎలా ఎంజాయ్ చేశారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అన్నయ్యకి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే నేను ఒక ఒక చిన్న డిప్రెషన్ దీనిలో ఉన్నప్పుడు ఆయన చెప్పిన ధైర్యం మళ్ళీ నన్ను బయటికి తీసుకొచ్చి దానిలోంచి మనం ఈ సినిమా చేస్తున్నాం అని నాకు ఈ బాధ్యతను అప్పచెప్పినందుకు నిజంగా నన్ను స్టేజ్ మీద కూడా చెప్పాను. నన్ను ప్రతి క్షణం అంటే ఆయన ఉంటేనే ధైర్యం నాకు ఆయన ఒక మార్గదర్శిలాగా, ఒక గైడెన్స్ ఆయన. నేను అన్నయ్య ఈ సినిమా కథ సినిమా ఇవన్నీ 49%, 51% మాత్రం మీ గ్లామరే. మీరు అందంగా ఉండడమే ఇది అన్నాక అసలు ఆయన అంటే నేను అన్నానని కాదు, ఆయనకి ఆ కసి ఉంది, అది ఉంది. అసలు ఆయన ఫస్ట్ డే ఆయనకి చరణ్ బాబు బాంబే నుంచి ఒక డిజైనర్ని పిలిపించి ఏదో కాస్ట్యూమ్స్ స్పెషల్గా తెప్పించాడు. అప్పుడు కాస్ట్యూమ్స్ అవి వేసుకుని ఆయన డ్రెస్అప్ అయ్యి మేకప్ వేసుకుని లైట్ ముందుకు వస్తే నేను చూసి షాక్. అసలు అలా మీరు చూడాలని ఉంది, చిరంజీవిలా ఉన్నారు, అసలు మన ఠాగూర్ కన్నా గ్లామర్గా ఉన్నారు అని నాకు ఎంత మురిసిపోయానంటే చూసి కొట్టేసా ఉన్న సినిమా. ఎందుకంటే పెద్ద సర్ప్రైజ్ మీరు ప్రేక్షకులకి 10 ఏళ్ల తర్వాత చూడడం సర్ప్రైజ్ అయిపోతుంది. నేనేమైనా అదే అవుతారు కదా ప్రేక్షకులు, సౌండ్ ప్రేక్షకుడు అభిప్రాయం అదే ఉంటుంది. ఆయన పడ్డ కష్టం అంటే ఒక చేతికి చిన్న సర్జరీ అయితే ఆయన స్టూల్ మీద కూర్చుని సెకండ్ హ్యాండ్తో డంబుల్స్ చేసేవారు. ఆయన ఒక ఇది కసి. అంటే ఈ సినిమా రిలీజ్ తర్వాత చాలామందికి అన్నయ్య మీరు ఒక ఇన్స్పిరేషన్. చాలామంది ఇలాగైపోయి ఉండిపోతారు, ఏదో ఒక 50 ఏళ్ళు దాటేటప్పటికి అంత అయిపోయింది అన్నట్టు. వాళ్ళందరికీ అది మన మైండ్ స్ట్రాంగ్గా ఉంటే మనం ఏదైనా సాధించగలం అనడానికి మీరు బెస్ట్ ఎగ్జాంపుల్ అయిపోయారు నిజంగా. థ్యాంక్ యూ.